తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో శాంతి భద్రతలపై పోలీసులతో సమీక్ష సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ట్రాఫిక్ చలనాలతో సామాన్య ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. ఇష్టారీతిన అసంబద్ధమైనటువంటి చలనాలు వేయొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఒక సూచన చేశారు. నిజంగానండి ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే టూ వీలర్స్ మీద కావచ్చు, లేకపోతే ఎవరైనా వాహనాలతో వెళ్ళేటప్పుడు వాళ్ళకు కొద్దిగా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక వ్యక్తి 1 కిలోమీటర్ దూరంలో ఏదైనా షాప్కి వెళ్తున్నాడు అనుకుందాం. ఆ సమయంలో ఇక్కడ దగ్గరే కదా అని చెప్పి యాక్చువల్గా రోడ్డు మీదకి వస్తే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, కానీ దాన్ని ఫోటోలు క్లిక్ చేసేస్తూ ఉన్నారు. ఫోటోలు క్లిక్ చేసేసి అతను ఆ చలాన్ని కట్టాలంటే మళ్ళీ ఒక 200-300 కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతనికి ముందు మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు రోడ్డు మీదకి వస్తే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అని చెప్పి ఇంకొకసారి హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు చలాన్ వేస్తాం అని చెప్పి భయపెట్టాలా. అంతేగాని ఇష్టారీతిన ఏ బండి కనిపిస్తే ఆ బండిని క్లిక్ చేసేస్తున్నారు, ఫోటోలు తీసేస్తూ ఉన్నారు, చలాన్లు వేసేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ అదే రూట్లోకి రావాల్సింది, ఆ రూట్లోకి వచ్చినప్పుడు ఇంకొక ఫోటో తీస్తూ ఉన్నారు. ఇంకొద్దిగా దూరం ప్రయాణం చేస్తే వేరే స్టాప్లో ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఒక ఫోటో తీస్తూ ఉన్నారు. సో ఫోటోల మీద ఫోటోలు తీసి చలాన్ల మీద చలాన్లు తీసి ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు. చలాన్లు అసంబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు వేసి. సో వేలకు వేల రూపాయలు ఈ చలాన్లు కట్టడమే అయిపోతుంది మా పని అని చెప్పి ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. సో దీన్ని కొంచెం సీరియస్గానే పరిగణించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విషయం చెప్పారు. ముందు ప్రజలకు అవగాహన కల్పించండి, 1-2 సార్లు చెప్పండి. అప్పుడు వినని పక్షంలో అప్పుడు మీరు ఈ విధంగా ఫోటోలు తీసి చలాన్లు వేయండి. కానీ ప్రతి దానికి అసంబద్ధంగా ప్రజలు విసిగెత్తే విధంగా మీరు ప్రవర్తన చేయొద్దు అని చెప్పి చాలా గట్టిగానే సూచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇష్టారీతిన మీరు చలాన్లు వేయొద్దు, వేసి ప్రజలు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి క్లియర్గా చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి మహిళలు ఎక్కడా కూడా మహిళల మీద నేరాలు ఘోరాలు అసలు ఎక్కడ కూడా జరగకూడదు. గత సంవత్సరంతో పోలిస్తే 22% మహిళల మీద నేరాలు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మెయింటైన్ చేయాలి. రాష్ట్రంలో రౌడీలు కావచ్చు, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పెట్టే పరిస్థితులు కావచ్చు, వాళ్ళందరి తాట తీస్తాం, చాలా గట్టిగా ఉండండి నేరస్తుల పట్ల అని చెప్పి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. సో మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, మహిళల మీద పెద్దగా ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు కావచ్చు, ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కావచ్చు, చాలా అంటే చాలా వరకు తగ్గిపోయినాయి మనం చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా శాంతి భద్రతల్ని గాడిన పెట్టడంలో, రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా పటిష్టమైనటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా చాలా క్లియర్గా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే, చలాన్ల విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చినాయండి. ఎందుకంటే ప్రజా సమస్యలకు సంబంధించి ఆ ఫిర్యాదులు తీసుకునే క్రమంలో చలాన్ల గురించి ఎక్కువ వచ్చినాయంట. ఇబ్బంది పెడతా ఉన్నారు పోలీసులని. సో దీన్ని మెయిన్ పాయింట్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. పోలీసులకి ఒక సూచన కూడా చేశారు, ముందు అవగాహన కల్పించండి, తర్వాత మీరు చలాన్లు వేయండి అని.